హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని వినాలని, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయము, భక్తి రెండు వేరువేరుగా మనం చూస్తూ ఉన్నాము. భక్తి అంటే బయట శారీరకంగా మనం చేసే భక్తి కార్యాలన్నీ భక్తిగా చూస్తూ ఉన్నాం. భయము దేనికి సంబంధించింది? కనిపించని మన లోపల ఆత్మకు సంబంధించింది కదా. సో ఇంగ్లీష్లో చూస్తే ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఉట్టి భయమే ఉంది. కానీ తెలుగులో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అయితే భక్తి అందరం చేస్తూ ఉన్నాము, అవునా? భక్తి అందరం చేస్తూ ఉన్నాము. సమయానికి దేవుని మందిరానికి వెళ్తాము, సమయానికి కొన్నిసార్లు అందరూ ఇటు అటెన్షన్. పిల్లలు ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్, వాక్యం అయ్యేంత వరకు ఎవ్వరు మాట్లాడొద్దు. సో భక్తి కార్యాలు మనం చేస్తూ ఉన్నాము. కొన్నిసార్లు తెల్లని వస్త్రాలు ధరించుకొని మందిరానికి వెళ్తాము. కొన్నిసార్లు చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా అన్ని కార్యాలు చేస్తుంటాం. స్నానం చేసుకొని పరిమళ సువాసనలతో మనం మందిరానికి వెళ్తూ ఉంటాం. కానీ లోపల మనకు దేవుని మీద భయం ఉందా? భయము అంటే వనకడం కాదు, షివరింగ్ అయిపోవడం కాదు. భయం అంటే, భయము దేవుని మీద ప్రేమకు సూచనగా ఉంది. హల్లెలూయా. దేవుని మీద ప్రేమను, భయము అంటే వణికిపోవడము, అయ్యో ఏమనుకుంటాడో, ఏమవుతుందో, దేవుడు ఏం చేస్తాడో, అది కాదు. ఆయనను ప్రేమించడము. దేవుణ్ణి ప్రేమిస్తే మనము తప్పు చేయము. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఆయన ఏం చెప్తాడో అది చేస్తాము. దేవుని ప్రేమిస్తే ఆయన కోసం ఏమన్నా చేయడానికి మనము సిద్ధంగా ఉంటాము. యెహోవా యందలి భయం ఏంటంటే ఆయనను ప్రేమించడము. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల్ని ప్రేమించినప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తారు? బియాండ్గా, వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి తినిపిస్తూ ఉంటారు. వాళ్ళు కొత్త బట్టలు ధరించుకున్నా ధరించకపోయినా పిల్లలకు మాత్రము మంచి బట్టలు ఇప్పిస్తూ ఉంటారు. మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకు అఫోర్డ్ చేయలేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు బాగుండాలని. ఎందుకు? ప్రేమ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు ఎంతైనా చేయగలుగుతావు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు పాపం చేయవు. మొట్టమొదటిది, దేవుని ముందు మనం ఏం చేయమంట? పాపం చేయం. పాపం అంటే ఏంటంటే దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడము. తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం చెప్తుంది. చేస్తున్నామా? పాపం అంటే పెద్ద పెద్ద దొంగతనాలు, రాబరీ అవి కావు. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. సో దేవుడు చెప్పింది చేయకపోవడం పాపము. దేవుడు చెయ్యమన్నది చేయకుండా ఉండడం కూడా పాపమే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకొచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 14:27. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడి నుండి తప్పించబడతామంట? మనము మరణము నుండి. హల్లెలూయా. మరణము నుండి దేవుడు తప్పిస్తాడంట. ఇది ఫిజికల్ డెత్ గురించి మాట్లాడట్లేడు. ప్రతి మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ డెత్, ఒకటి స్పిరిచువల్ డెత్. ఫిజికల్ డెత్ అందరికీ కామన్. అందరికీ మన ఎక్స్పైరీ డేట్ రాసి పెట్టబడి ఉంది ఆల్రెడీ. ఆ రోజు మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి. అయితే ఆత్మీయ మరణం ఎవరికి లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆత్మీయ మరణం లేదు. ఇక్కడ మనం మరణిస్తే మనం దేవుని రాజ్యంలో అడుగు పెడతాము. ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఇక్కడ మరణించిన వెంటనే నీ ఆత్మ కూడా మరణిస్తుంది. అది ఎక్కడ పోతుంది అంటే నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
చిరకాలము అక్కడ మండుతూ 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 ఉండాల్సిన పరిస్థితి. అయితే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయనను ప్రేమిస్తే, ఆయనకు మనం విధేయత చూపిస్తే మనం మరణం నుండి తప్పించబడతాము. ఆ తర్వాత చూద్దాం సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం బ్లెస్సింగ్ వస్తుందంట? దీర్ఘాయుష్షు. ఎంతమందికి ఇష్టము దీర్ఘాయుష్షు? ఎంతమందికి ఎక్కువ రోజులు బ్రతకాలని ఇష్టము? అందరికీ ఇష్టమే. ఎవ్వరికి తొందరగా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలని ఉండదు. అయితే నువ్వు దీర్ఘాయుష్తో బ్రతకాలి. ఈ లోకంలో దేవుడిచ్చిన సంవత్సరములన్నీ నువ్వు హ్యాపీగా సంతోషంగా గడపాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత చూద్దాం సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏముంటుందంట? తృప్తి ఉంటుందంట, సాటిస్ఫాక్షన్ లైఫ్లో. నాకు తెలిసిన చాలామంది గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. నెలకి 1,50,000 జీతం సంపాదించే వాళ్ళు ఉన్నారు. నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు జీతం సరిపోవట్లేదు. తృప్తి ఉందా? సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు. వచ్చినవన్నీ ఇట్లా ఖర్చు అయిపోతున్నాయి. మెడిసిన్స్కి పోతాయి, వాటికి పోతాయి, వీటికి పోతాయి, ఈఎంఐలకు పోతాయి. అట్లా 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 మా చేతిలో ఏమీ ఉండవు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏముంటుందంట? జీవితంలో తృప్తి అనేది ఉంటుంది. నీకున్నది కొంచెమే కావచ్చు, కానీ నువ్వు హ్యాపీగా తింటావు, హ్యాపీగా నిద్రపోతావు. ఈరోజు చాలామంది పడుకోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్రలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్తు మందు మింగి నిద్రించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మనం గుడిసెలో అక్కడ నివసించే వాళ్ళని చూస్తే వాళ్ళు ఉన్న దాంట్లో కిలో బియ్యం తెచ్చుకుంటారు, హ్యాపీగా నిద్ర పోతారు. వాళ్ళకేం పెద్ద పెద్ద మ్యాట్రెసెస్ కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, మంచి నిద్రపోతారు, లేస్తారు. కానీ కొంతమందికి డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి నిద్ర ఉందా? ఏమవుతుందో, మా సొమ్ము ఎవరు ఎత్తుకపోతారో, ఒక మెసేజ్ వస్తే నా అమౌంట్ కట్ అయిపోయిందో కదా, ఎప్పుడు ఒక భయము. అయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ధనం నువ్వు ఎక్కడ సమకూర్చుకుంటావు? పరలోకమందు. యేసు ప్రభు చెప్పినాడు, మీ ధనం పరలోకమందు సమకూర్చుకోండి. ఇక్కడ మీరు సమకూర్చిన ధనంకి తుప్పు పడుతుందంట, చీమలు తినేస్తాయంట, చెదలు పడతాయంట. కొన్నిసార్లు ఒక ఆమె ఒకసారి నోట్లు ఒక వాళ్ళ పాస్టర్ అడుగుతున్నాడంట, అమ్మ మందిరంకి సహాయం చేయి అంటే ఆమె సహాయం చేయట్లేదంట. చాలాసార్లు అడిగిందంట, కానీ ఆమె దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఒక డబ్బాలో వేసి పెట్టిందంట ఆ డబ్బులని. ఆ డబ్బాలో వేసి భద్రంగా దాచిపెట్టింది. అవి చాలా సంవత్సరాలు అక్కడ ఉండిపోయి లోపల చెదలు పట్టేసినాయంట. చెదలు పట్టేసినాక అనుకుంటుందంట, అయ్యో ఈ డబ్బులు నేను చర్చ్ కన్నా ఇచ్చినుంటే బాగుండేది. ఇక్కడ మనం సమకూర్చుకునే ధనము దొంగలెత్తుకపోవచ్చు, చిమ్మట పట్టవచ్చు, లేకుంటే తుప్పు పట్టవచ్చు, ఏమైనా కావచ్చు. కొన్నిసార్లు ఇన్ని కట్టలు పెడతాము, అవన్నీ ఎలకలు కొరికేసినట్టు మొత్తం పొడి పొడి అయిపోతాయి. అందుకే మనల్ని ఎక్కడ ధనం సమకూర్చుకోమంటున్నాడంటే పరలోక రాజ్యంలో. అక్కడ ఎవరికి అన్నం వేయరు, ఎవరు ఎత్తుకొని వెళ్ళరు. ఏం చేస్తే మనకు ఆ ధనం వస్తుందంటే దేవుడు చెప్పింది మనం ఈ లోకంలో చేస్తే నీ ధనం అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. నీ కోసం బంగారు వీధులు ఎదురు చూస్తూ ఉన్నాయి, నీ కోసం బంగారు ఇల్లులు కట్టబడతా ఉన్నాయి. ఒకసారి ఒక దైవజనుడు ఆ యొక్క నిద్రలో ఒకసారి కలలో ఆయన మరణించినాడంట. ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిందంట. అక్కడ అన్ని భవనాలు ఉన్నాయంట, మంచి మంచివి గోల్డ్తో తయారు చేసిన భవనాలు ఉన్నాయంట. అందులో ఒక భవనం చాలా అద్భుతంగా ఉందంట, మంచి మంచి వజ్రాలతో పొదిగి ఉందంట. అప్పుడు ఈ దైవజనుడు అనుకున్నాడంట, తప్పకుండా అది నాదే,
ఎందుకంటే నేను ఇంతమందికి సువార్త చెప్తున్నా, ఇంతమందికి బ్యాప్టిజం ఇచ్చిన, ఈ పెద్ద ఇల్లు నాదే అని అనుకున్నాడంట ఆయన. అనుకొని అక్కడున్న దేవదూతను అడుగుతున్నాడంట, అయ్యా ఇది నాదేనా అని అంటే కాదు అన్నాడంట. మరి ఎవరిదంటే, నీ మందిరంలో ఒక ముస్లాం వస్తుంది, గుడ్డి కళ్ళు కనిపించి ఆమె గుడ్డితనంతో ఉంది, ఆమెది అని అన్నాడంట. అదేంది, సేవ చేస్తుంది నేను కదా, దేవుని కోసం ప్రయాసపడుతుంది నేను కదా, ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఆ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఆమె ఫస్ట్ వస్తుందంట మందిరానికి 10 గంటలు, అంటే 10 గంటలకు వచ్చి కూర్చుంటుందంట. ఆమె కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. చెవులు వినిపించని ఆమె మందిరానికి వచ్చే మన లాభం ఉందా? లేదు. ఆమె వచ్చి కూర్చొని ఆమె చెప్తుందంట, ఎప్పుడైతే వాక్యము మొదలవుతుందో నన్ను గిల్లండి, నన్ను గిల్లితే నేను ఇక్కడున్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను, ఇక్కడొచ్చిన ఏ ఆత్మ కూడా రక్షణ పొందకుండా బయటికి వెళ్ళొద్దు. ఆమెదయ్యా ఈ బిల్డింగ్ అని చెప్పినాడంట దేవదూత. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ ధనం సంపాదించుకోవాలంటే, దేవుని కోసం మనం చేస్తున్న కార్యాలలో నమ్మకంగా ఆయన కోసం మనం పని చేసినప్పుడు మనకు గొప్ప బహుమానం దేవుడు దాచి ఉంచాడు. ఇంకా చూద్దాం, యెషయా గ్రంథము 33:6, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా యందు భయం కలిగి ఉంటే మనకు ఐశ్వర్యంని కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా ఏమీ లేని వాళ్ళలాగా ఉండరు. కొందరు చెప్తా ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ పోతాయి, అన్నీ ఇదైపోతాయి అని. నో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు తృప్తిగా ఉంటారు వాళ్ళ లైఫ్లో. బహుశా గొప్ప రిచెస్ ఉండకపోవచ్చు. ఒక ఆర్టికల్లో, ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఏమనంటే, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే 3 పూటలు ఆహారం తింటూ, ఉండడానికి చిన్న గృహము, వేసుకోవడానికి 2-3 జతల బట్టలు. ఇప్పుడు మనకు వీటికంటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. అంటే మనం ఇంకా ఫార్ మోస్ట్ రిచెస్ట్ వీఆర్. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇంకా వాక్యంలో మనం చూస్తే, సింహపు పిల్లలు ఆకలిగొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వాళ్లకు ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన యందు భయంగా భక్తులు కలిగి ఉంటేనే మనకు ఐశ్వర్యము. నిన్నెప్పుడు పస్తులు ఉంచాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన నమ్మిన వారు ఎప్పుడు ఆకలితో పండుకోరు. హల్లెలూయా. సో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ద రిమార్కబుల్ థింగ్ అబౌట్ గాడ్ ఈజ్ దాట్ వెన్ యూ ఫియర్ గాడ్ యూ ఫియర్ నథింగ్ ఎల్స్, వేరాజ్ ఇఫ్ యూ డు నాట్ ఫియర్ గాడ్ యూ ఫియర్ ఎవ్రీథింగ్ ఎల్స్. దేవునికి భయపడితే ఈ లోకంలో నువ్వు ఎవ్వరికి దేనికి భయపడవు. దేవునికి భయపడకపోతే ఈ లోకంలో అన్నిటికీ అందరికీ నువ్వు భయపడతావని ఇక్కడ ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే వ్యక్తి నాకు చెప్తా ఉన్నాడు. నిజమే కదా. చాలామంది కొన్నిసార్లు నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రభువులో. నేను కూడా నా లైఫ్లో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, నా గురించి ఇతరులు వేరేగా మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని, నేనేంటో నా దేవునికి తెలుసు. మై గాడ్ నోస్ అబౌట్ మీ. చాలు, నా దేవునికి తెలుసు నేను ఎట్లా ఉన్నానో. అందరికీ నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరము లేదు. ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి భయపడితే ఈ లోకంలో ఏ పరిస్థితికి నువ్వు భయపడవు. ఎవరు వచ్చి నేను భయపెట్టినా, ఎవరు వచ్చి నువ్వు ఇట్లా అంటావు కదా, అట్లా అంటావు కదా, ఇది చేసినావంట, అది చేసినావంట అంటే నువ్వు ఒకటే మాట చెప్తావు, దేవునికి తెలుసు. మీ అందరికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరము లేదు. అదే నువ్వు దేవునికి భయపడకపోతే ఎవరన్నా నిన్ను ఇన్సల్ట్ చేసేటప్పుడు నువ్వేమైపోతావు? వణికిపోతావు. నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు. నీ కండ్ల నుంచి నీళ్ళు గారిపోతూ ఉంటాయి. నువ్వు అన్నిటికీ భయపడతావు. అందుకే మొట్టమొదటిగా మనం దేవునికి భయపడితే ఈ లోకంలో మనం ఎవరికి భయపడం. ప్రసంగి గ్రంథము 12:13 ఈ విధంగా ఉంది, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి.
ప్రసంగి ఆయన గ్రంథం అంతా చెప్తున్నాడు, అన్నీ వ్యర్థమే. సంపాదిస్తున్నారా డబ్బులు? వ్యర్థమే. చదువుకుంటున్నారా? వ్యర్థమే. సూర్యుని కింద వ్యర్థమే 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 అని రాశాడు మొత్తం. అన్నీ రాసినాక చివరికి ఒక మాట అంటున్నాడు, ఇదంతా అయిపోయినాక నేను ఒక మాట చెప్తాను, బ్రతికున్నంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఇదే మానవ కోటికి విధి, ఇదే మన పని. అయితే మనం ఏంటంటే అన్నీ చేస్తున్నాము, ఈ పని ఒకటి తప్ప. సమస్త మానకోటికి ఇదే విధి. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అది పక్కన పెట్టి మిగతావన్నీ మనము చేస్తూ ఉన్నాం. మన సొంత పనులన్నీ టైం టు టైం కావాలి, అన్నీ జరిగిపోవాలి కదా. కానీ దేవుని యందు భయభక్తులు అంటే పోస్ట్ పోన్, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి. వీలైతే బ్యాప్టిజం ఎంతమంది తీసుకోవాలని ఇష్టపడతారంటే, ఇంకా ఇప్పుడే కాదక్క, ఇంకా నాకు టైం ఉంది. ఐ వాంట్ టు ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నేను ఎంజాయ్ చేయాలి. ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు బ్యాప్టిజం తీసుకోవట్లేవంటే, నాకు బరాత్ అంటే ఇష్టము పెళ్ళిలో. ఆ బరాత్కి బ్యాండ్ బాజాలు అన్నీ అయినాక ఆ తర్వాత నేను బ్యాప్టిజం తీసుకుంటాను. అప్పట్లోపే యేసు ప్రభు వచ్చేస్తే మన ఆత్మ ఎక్కడ పోతుంది? నిత్య నరకాగ్నికి పోతుంది. ఉన్న సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కరెంట్ ఉన్నప్పుడే అన్నీ సర్ది పెట్టుకోవాలి, పోయినాక ఏం చేస్తాము? నథింగ్. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆయనని ఏ విధంగా దీవించాడో చూసి మనం ముగించుకుందాం. జెనసిస్ చాప్టర్ 42 వర్స్ 18, ఆదికాండము 42:18. ఎవరైనా చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ఆదికాండము 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఇక్కడ యోసేపు తనే చెప్తా ఉన్నాడు, ఏమనంటే నేను దేవునికి భయపడువాడను. ఇక్కడ తన్ను తాను టెస్టిమనీ ఇస్తూ ఉన్నాడు, వేరేవాళ్ళు చెప్పట్లేరు ఆయన గురించి. ఆయన లైఫ్లో ఆయన ఎన్ని పాటలు పడినాడంటే, పాపము ఆయన మంచితనంగా ఉన్నందుకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది లైఫ్లో. పేరెంట్స్ నుంచి దూరం అయిపోయాడు, చిన్నప్పుడే బ్రదర్స్ నుంచి దూరం అయిపోయాడు, సొంత వాళ్ళ నుండి దూరం అయిపోయాడు, ఎక్కడో తెలియని ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒకవేళ ఆ పొజిషన్లో మనం ఉంటే మనం ఏమంటామంటే, దేవుడు నాకు ఇంత బాధ కలిగించినాడు, ఇంకా నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? ఆ ప్లేస్లో కూడా, ఎరుగని ప్రాంతంలో ఉన్నా కూడా, ఆయనకు తెలియని జనాంగం మధ్యలో ఉన్నా కూడా యోసేపు అంటా ఉన్నాడు, నా దేవునికి నేను భయపడువాడను. ఈరోజు ఈ దేశం దాటి ఇంకో దేశంకి వెళ్ళిపోయేసరికి మన డ్రెస్సింగ్ మారిపోతూ ఉంది, మన వే ఆఫ్ స్టైల్ మారిపోతూ ఉంది, మన పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, మనం చేసేవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? మా వాళ్ళు ఇక్కడ లేరు కదా, నన్ను క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు కదా, నన్ను చూసేటోళ్ళు లేరు కదా అని కదా. కానీ యోసేపు తను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి భయపడతా ఉన్నాడు? దేవునికి భయపడతా ఉన్నాడు. భయపడడం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే, ఆదికాండం 39:9 చదువుకుందాం. జెనసిస్ 39:9. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఎప్పుడైతే పోతీఫర్ భార్య ఆయనను వేధిస్తూ ఉందో, ఆ పోతీఫర్ భార్య ఈయనతో సహవాసం చేయడానికి, ఈయనను లోబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క జోసెఫ్ ఏమంటాడంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు, ఈ ఇంటి మొత్తం మీద నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. నీ భర్త వెళ్ళేటప్పుడు నీ ఇంట్లో అన్నీ నాకు అప్పగించి వెళ్ళాడు, నిన్ను తప్ప. అయితే దేవుని ముందు నేను ఈ దుష్కార్యం ఎట్లా చేయాలి అన్నాడు. ఆ మొత్తం ప్యాలెస్లో యోసేపు, ఆమె తప్ప ఎవరు లేరు.
నో థర్డ్ పర్సన్. అక్కడ ఏమైనా జరిగినా కూడా ప్రశ్నించేటోళ్ళు ఎవరు కూడా లేరు. ఆ టైంలో సీసీ కెమెరాస్ కూడా లేవు కదా. కానీ యోసేపు ఏమంటున్నాడో తెలుసా? అమ్మ, నీ మధ్యలో నా మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూస్తుండగా ఈ పాపం నేను ఎట్లా చేయాలి? వావ్, ఎంత గొప్ప మాట. దేవుణ్ణి ఒక పర్సన్గా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనలో చాలామంది మందిరంకి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు అనుకుంటారు. అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆడ పరిశుద్ధంగా ఉంటే చాలు, ఆడ చెడు మాటలు మాట్లాడకుంటే చాలు, ఆడ చెడు చూపు చూడకపోతే చాలు. బయటికి వెళ్ళినాక మనము అంటే ఆయన బయటికి రాడా? ఇంటికి రాడా దేవుడు? ఆయన సర్వము వ్యాప్తి చెంది ఉన్న దేవుడు. ఆయన ఎవ్రీవేర్, ప్రతి చోట ఉన్నాడు ఆయన. కానీ మనం ఎట్లా బిహేవ్ చేస్తామంటే మందిరంలో ఒకలాగా, మందిరం దాటినాక ఇంకొకలాగా. కానీ యోసేపు మందిరంలో లేడు, కానీ యోసేపు అంటున్నాడు, నేనున్న స్థలంలో నా దేవుడు ఉన్నాడు, ఆయన ముందు నేను పాపము చేయను. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కోసము నేను ఆయన చెప్పిందే చేస్తాను, కానీ ఇంకొకటి చెయ్యను. ఇంకొకటి ఏమంటున్నాడంటే ఆదికాండము 39:12 చదువుకుందాం. ఇంటి మనుషులను ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతనితో శయింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. చాలమా, ఇక్కడ చూస్తే యోసేపు ఎప్పుడైతే ఆమె పట్టుకొని ఆయనను ఫోర్స్ చేస్తూ ఉందో, యోసేపు పారిపోవడానికి ఛాన్స్ చూస్తూ ఉన్నాడు. చాలామంది పాపంలో పడడానికి ఛాన్సులు వెతుకుతూ ఉంటారు. ఎట్లా నేను ఆ పని చేయాలి, ఏ సాకు చెప్పుకొని ఆ పని నేను చేయాలి కదా. కానీ యోసేపు అంట ఆ పాపంలో నుండి పారిపోవడానికి సాకులు వెతుకుతూ ఉన్నాడు. ఏం చేయాలి? చివరికి ఆమె వస్త్రం పట్టుకుంటే అది చింపేసుకొని ఆయన అక్కడి నుండి పారిపోయినాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసినప్పుడు, ఒక 2-3 సార్లు మనల్ని రిపీటెడ్గా అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? నో చెప్తే ఏమనుకుంటారో, ఇన్నిసార్లు అడిగినారు కదా, నేను వద్దంటే ఏమనుకుంటారో, బాధపడతారేమో, పోనీలే ఒక్కసారికి చేసేద్దాం, ఒక్కసారికి హెల్ప్ ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కానీ యోసేపు దేవుని కోసం కాంప్రమైజ్ కాని లైఫ్ని బ్రతికాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాం. దేవుని కోసం కాంప్రమైజ్ కాలేదు ఆయన. మన మనుషుల కోసం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, సినిమాకి పిలిచినారు, సినిమా హాల్కి పోకపోతే ఏమనుకుంటారో. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నా డిగ్రీలో. ఎప్పుడు మా కాలేజ్ పక్కనే ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్కి రమ్మని ఫోర్స్ చేస్తుంటే నేను ఎప్పుడు నో చెప్తే, నీ బ్రతికెందుకు అసలు అనేవాళ్ళు, నీ జీవితమే వేస్ట్, నువ్వు బ్రతుకుండి కూడా వేస్ట్ ఆ మూవీ చూడకపోతే అని ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మాటకు నేను ఇన్స్పైర్ అయిపోయినా అనుకోండి, నా పరిశుద్ధతను నేను పోడగొట్టుకునేదాన్ని. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళ కోసము వీళ్ళ కోసము నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఈడ యోసేపుని మనం చూస్తే ఆయన దేవుని కోసము కాంప్రమైజ్ కాని జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత మనం చూస్తే దేవుని మాటను వినాలి, ఆయనను సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టినా పెట్టకపోయినా, మనుషులు సంతోషపెడితే సంతోషంగా ఉంటారా? ఈరోజు ఒకటి ఆశపడతారు, మనం ఏదో చేస్తాము, రేపు ఇంకోటి అడుగుతారు, ఎస్ ఆర్ నో. కానీ దేవుణ్ణి మనం సంతోషపెట్టే విధంగా మనం చూస్తే ఆయన ఆ విధంగా కాదు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటంటే ఆయన మాటకు మనము లోబడాలి. అయితే ఒక్క మాట మనం గమనించాలి, ఏంటంటే రహస్యమైన స్థలములో కానీ ఒక రోజు నువ్వు హెచ్చింపబడడం మాత్రం అందరూ
చూస్తారు. ఎందుకంటే ఒకసారి చదువుకుందాము. అదే ఆదికాండము 41వ అధ్యాయము 42 నుంచి 46 వరకు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే 30 సంవత్సరాలలో 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫరో రాజు ఆయనకు ఉంగరం ధరింపజేశాడు. ఇది ఏం ఉంగరం అంటే ముద్ర ఉంగరం. దీనికి ఒక స్టాంప్ ఉంటుంది. ఆ కాలంలో కింగ్స్ పెట్టుకున్న ఆ యొక్క రింగ్కి స్టాంప్ అన్నమాట. ఇప్పుడు ఈ దేశంలో ఏం జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా ఆ స్టాంప్ వేస్తేనే ఆ పని జరగాలి. ఆ దేశం మొత్తం మీద అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే యోసేపుకి ఇవ్వబడింది. తర్వాత చూద్దాం. సన్నపు నార బట్టలు తొడిగించి బంగారు గొలుసు వేసి మెడకి ఏమేశారు? బంగారు గొలుసు. ఆ తర్వాత రథము మీద అతనిని ఎక్కించెను, వందనము చేయుడని అతని అందరి ముందల జనులు కేకలు వేసుకుంటూ ఆయన రథం మీద ఊరేగింపులో అంటా ఉన్నారు. ఆ ముందు వెళ్తున్న వాళ్ళు అందరూ నమస్కారం చేయండి, యోసేపు ప్రైమ్ మినిస్టర్, అందరూ నమస్కారం చేయండి, జోసెఫ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఈజిప్ట్ అని అందరి ముందు దేవుడు హెచ్చించాడా? చీకట్లో ఒక రూమ్లో షాల్ కప్పాడా? అందరి ముందు. బహుశా యోసేపు అనుకొని ఉంటాడు, దేవా నీ కోసం నేను అంత త్యాగం చేసినా కదా, అంతగా నీ కోసం నేను పారిపోయినా కదా పాపం వదిలిపెట్టి, నాకు వచ్చేది ఏంటయ్యా బహుమానం అని యోసేపు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు సర్వ సమాజంలో ఆ బాధను ఆయన ఒక్కడే అనుభవించాడు. కానీ ఆ యొక్క ఘనతను మాత్రం దేవుడు పబ్లిక్లో ఆయనను హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనం కూడా బహుశా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆయన కోసము కాంప్రమైజ్ కాకుండా నువ్వు బ్రతికితే నిన్నొక రోజు దేవుడు సమాజం అంతట్లో దేవుడు నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందట ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. నీ పర్మిషన్ లేకుండా ఎవ్వరు ఏ పని చేయొద్దు, కాళ్ళెత్తొద్దు. అంటే ఎవరైనా నడవాలన్నా నీ పర్మిషన్ కావాలి, ఎవరైనా చేయితో ఏదైనా పని చేద్దామన్నా నీ పర్మిషన్ కావాలి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆయన కోసం మనం భయపడితే, ఏ పరిస్థితి అయినా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నేను ఈ పాపం చేయొద్దు అని నేను భయపడగలిగితే దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావాలంటే ఐగుప్తులో పుట్టి ఉండాలి, కంపల్సరీ సిటిజన్షిప్ ఉండాలి. యోసేపుకి సిటిజన్షిప్ లేదు. చాలా విద్యలు తెలిసి ఉండాలి, ప్రావీణ్యుడై ఉండాలి, ఏవీ లేవు, దేనికి ఎలిజిబుల్ కాడు. అయినప్పటికీ దేవుడు ఆయనను ఆ స్థానంలో నిలబెట్టాడు. సో ఈరోజు మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. అందరం లేచి నిలబడదాము. అందరం ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుండి వెళ్దాము. దేవా, నేను కూడా యోసేపు వలె భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎటువంటి బాధకరమైన భయానకమైన సంఘటనలు వచ్చినప్పటికీ నేను కాంప్రమైజ్ కాను ప్రభు. అందరము కళ్ళు మూసుకుందాం, ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు. ఇది మంచి సమయము, ఇది దేవునితో గడపవలసిన సమయము. అందరము కళ్ళు మూసుకుందాం. లెట్ us టేక్ ఎ గుడ్ డిసిషన్ టుడే. ఇన్ని రోజులు వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో అని భయపడతా ఉన్నామేమో. ఈ రోజు నుంచి చెప్తామా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ తప్పు చేయను, నా దేవుని ముందు ఈ దుష్కార్యము చేయను. దేవా, బ్రతికితే నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, చావైనా నాకు లాభమే ప్రభా.
ఎందుకంటే ఇక్కడ కన్నులు మూసిన నేను నీ రాజ్యంలో కళ్ళు తెరుస్తానయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి మరణము లేదు అని నీ వాక్యం సెలవిస్తా ఉంది. మాకు ఆత్మీయ మరణము లేదు నా తండ్రి. శారీరకంగా మేము మరణించినప్పటికీ మా ఆత్మ ఎల్లకాలము మీతో ఉంటుంది ప్రభా. అట్టి భాగ్యం మాకు దయచేయ్యా. మా జీవితంలో తృప్తి లేదు తండ్రి. ఎంతో సంపాదన ఉంది, ఎంతో ధనం ఉంది, ఎన్నో కోట్లు ఉన్నాయి ప్రభా, కానీ తృప్తి లేదు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే తృప్తి అని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. మాకు తృప్తిని దయచేయండి. యోసేపు వలె ప్రభా, మేము ఒంటరిగా ఉన్న అందరి మధ్యలో ఉన్న నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము మాకు దయచేయండి. నువ్వు సర్వము వ్యాప్తి చెంది ఉన్న దేవుడు ప్రభా. నేను రెక్కలు కట్టుకొని ఆకాశానికి వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావయ్యా. భూదిగంతముల వరకు వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు ప్రభా. సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు ప్రభా. నువ్వు లేని చోటంటూ ఈ లోకంలో లేదు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. దేవా, నేను నీకు భయపడతాను ప్రభా. నిన్ను మాత్రమే ప్రేమిస్తానయ్యా. నువ్వు నాకు కావాలి ప్రభా. నా జీవితాన్ని మార్చు దేవా అని అడుగుతాను. నా జీవితంలో శాంతి సమాధానంతో నింపు ప్రభా. ఎవ్వరూ ఇవ్వలేని సంతోషం నీవు మాత్రమే నాకు ఇవ్వగలుగుతావు తండ్రి. నా హృదయంలో నెమ్మదిని దయచేయి ప్రభా అని అడుగుతాను. అందరము కళ్ళు మూసుకొని ఈ పాటను పాడుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును అనే పాటను పాడుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. దేవేను తీరుగా
సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారో, నీ అందు భయభక్తులు కలిగి ఉండి ఈ లోకంలో జీవిస్తానని, నీ కోసము కాంప్రమైజ్ కాని జీవితము నేను జీవిస్తానని, నీ కోసమే నేను బ్రతుకుతానని ప్రభా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉంటామని ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. యోసేపును నువ్వు ఏ విధంగా హెచ్చించావో ప్రభా, ఆ విధంగా బిడ్డలను తగిన సమయంలో మీరు హెచ్చించండి. ముద్ర ఉంగరమును ప్రతి ఒక్కరికి ధరింపచేయండి ప్రభా. ఆ సన్నని నార బట్టలను మీరు ధరింపచేయండి ప్రభా. అందరూ ప్రభా చూస్తుండగా బిడ్డలను మీరు ఉన్నతంగా హెచ్చించండి. వారి అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతతో బిడ్డలను అలంకరించుమని వేడుకుంటా ఉన్నాను. వారు తీసుకున్న నిర్ణయము మీద కట్టుబడి ప్రభా తండ్రి, అటు ఇటు కదలకుండా ప్రభా తండ్రి స్థిరంగా నీలో నిలబడే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.